హాయ్ అండి, నేను మీ సత్యవను మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోలు మీ అందరికీ నచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. తప్పకుండా ఇలాగే చూడండి. తొందరగా వాచ్ టైం వచ్చి నేను నా ఛానల్ కూడా యూట్యూబ్లో భాగం పంచుకోవాలని కోరుకుంటున్నా. దానికి మీరే అయితే కారణం. ఎందుకంటే నేను జల్దీ ఛానల్ గురించి తెలియకుండా మొదలుపెట్టిన ఇంతమంది 1453 మంది సబ్స్క్రైబర్ లేరు. కానీ వాచ్ టైం తగ్గిపోతుంది. ఫుల్ వీడియోలు పెట్టలేకపోతున్నా. షార్ట్లది వాచ్ టైం నిండుకోదట. అందుకే ఈరోజు టాపిక్ ఏంటంటే మంచి విషయం అండి. మంచి విషయాలు నువ్వు ఎప్పుడూ చెప్తావు, చెప్పని తినడానికి మీరు అనుకోవద్దండి. ఎందుకంటే నాకు తెలిసినవి మీకు తెలియవు, మీకు తెలిసినవి నాకు తెలియదు. చదువుకుంటూ పోతే జీవితం సరిపోదు, చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. గతం తవ్వుతే ఒడిచిపోదు, భవిష్యత్తు చెప్తే తగ్గిపోదు. అందుకని కొన్ని మాత్రమే చెప్తా. తప్పకుండా మీకు నచ్చితే వినండి, నచ్చకపోతే వదిలేయండి. మొదలు పెడుతున్నా, వినండి. ఎవరైనా జీవిత బీమా ఎల్ఐసి ప్రతి ఇంట చేసుకుంటారు. ఎందుకండి? నేను చనిపోయినా నా బిడ్డకు కొడుకుకు రావాలని. అంటే నువ్వు చనిపోయినా నీకు బాధ లేదు, నీ బిడ్డ కొడుకైతే బాగుండాలని నీ మనసు. అలాంటప్పుడు ఎల్ఐసి కాదండి, ప్రతి చోట మంచి పని చేయండి. మంచి అంటే మీరు కష్టం చేసి ఎదుటి వారికి పెట్టాలి, మీరండి ఎదుటిళ్ళ కడుపు నింపాలి. మీ కడుపు ఎండబెట్టుకోవాలని కాదండి. మీరు కూర్చున్న చోట ఇంకొకరిపై చెడు మాట్లాడకండి. ఎవరైనా అట్లా పడిపోతే వాళ్ళని చూసి చెడు ఆలోచించకండి. ఏదైనా వస్తువు మంచిదని చూపించిన దానిపై చెడు అని నిందేయకండి. వీళ్ళు చెప్పిర్రు కదా ఇదే నిజమని పట్టకండి. మీకు కళ్ళు చెవులు ఉన్నాయి, గమనించండి. ఇదేనండి మంచి అంటే. అందరూ అన్నదే మంచి కాదు, అందరూ విన్నదే మాట కాదు. మీరు వినండి, మీరు ఆలోచించండి. మంచి పని ఏదో అదే చేయండి, మంచి ఏదో అదే చెప్పండి. జీవిత బీమా కంటే ఎక్కువ పని చేసేది మీ మంచితనం. ఎందుకంటే డబ్బులే జీవితం కాదండి. చీకటిలో అడుగుపెట్టినా రక్షించేది డబ్బు కాదు. చీకట్లో తేళ్ళు, జర్రులు, పాములు ఎన్నో ఉంటాయి. వర్షాకాలంలో కాలు పెడితే రక్షించేది మంచితనం. ఆ మంచి ఉంటేనే దేవుడు కాపాడుతుండు. అందుకని జీవిత బీమా గురించి అంత ఆలోచించే మీరు మంచి గురించి ఆలోచించట్లేదు. పొద్దున లేచి పని చేస్తే ఒరవలేకపోతుర్రు, అదే పండుకుంటే పని చేసి అలసిపోయి పడుకుంటే ఒరవలేకపోతుర్రు. పొద్దున లేచి సెకండ్ రికల్ లేకుండా పని చేసిన మనిషికి అలసట వస్తుంది, అలసిపోయి పడుకుంటే ఓర్తలేరండి. ఎందుకంటే మనిషి పొద్దున్నుండి ఎంత పని చేసిందో చూస్తలేరు. కాస్త సాపేసుకొని ఇలా ఒరిగే వరకే బాగా అబ్బా ఎంత మంచిగా వండుకుంది అని ఒరవలేకపోతున్నారు. అది మంచిగా అండి, చెడు? ఆలోచించండి. ఆ ఇంట్లో ఎవరు ఏం పని చేస్తుర్రు, ఎందుకు మరి ఆమె వండుకుంది, ఇదంతా ఎలా ఉంది, ఇల్లు ఎలా ఉంది, ఆకిలి ఎలా ఉంది, తన భర్త ఏం చేస్తుండు, తన కొడుకు ఏం చేస్తుండు, వీళ్ళ పనులు ఎవరు చేశారు? మరి అందరూ పోయాకనే కదా పండుకుంటారు. ఆడోళ్ళకి ఆడోళ్ళే శత్రువు. ఆడోళ్ళ మీద కన్ను పెట్టి పని చేయనీయట్లేదు, బతకనీయట్లేదు, ఏ పని చేసినా కుదరనీయట్లేదు. దయచేసి మీకు మరీ చెప్తున్నా, డబ్బు సంపాదించి భవిష్యత్తు కోసం కాదు, భూములు సంపాదించి మీ కొడుకులకు బిడ్డలకు పంచి ఇవ్వకండి. మంచి మనస్సుగా ఎవరి కష్టం వారిది, ఎవరి సుఖం వారిది, మనకెందుకు అనుకోండి. లేదంటే మీకు సాయం చేయబుద్ధి అయితే ఎవరన్నా పెళ్లి కానోళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళపై టైంపాస్ చేయండి. పెళ్ళికి పిల్లలు దొరుకుతలేరు, తర్వాత ఆడపిల్లకు మగపిల్లాడు దొరుకుతలేడు, మగపిల్లగానికి ఆడపిల్ల దొరుకుతలేదు. మీకు టైం ఖాళీగా ఉంటే ఆ పని పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎన్ని లంగతనాలు చేసినా పుణ్యకార్యం ఉపయోగపడుతుంది. మీ పాపాలు కూడా కొన్ని తొలుగుతాయి. దేవుడే చెప్పాడు కదండి, 100 అబద్ధాలాడి ఒక పెళ్ళి చేయమని. భార్యాభర్తలు కూడా 1 కోటి అబద్ధాలాడి కలపండి. గలాంటి పనిలా మీ టైం ఉపయోగించుకోండి.
పొద్దున్న లేచి రాత్రి వరకు పనిచేసేదాని మీద ఎదురుగా కూర్చొని ముచ్చట పెట్టి ఆ ముచ్చట తీసుకుపోయి ఇంకో ఇంట్లేసి ఆ ఇంట్లో తెచ్చి ఈ ఇంట్లేసి 2, 3, 4 మోసుకుపోయి రోడ్డు మీద వేసి దీనివల్ల వచ్చేది మీకు మంచా అండి? డబ్బులైతే కష్టపడి సంపాదించి ఎల్ఐసిలో ఆఫీసులు వేసి ఆపతికి సంపతికి పనిచేస్తాయని ఆపతికి సంపతికి పనిచేస్తాయని డబ్బులైతే అంత బాగా ఉపయోగిస్తున్నారు. ఏ చోటు పెడితే భద్రంగా ఉంటాయని బంగారమైనా ఎండైనా అన్ని చోట్ల కరెక్ట్గానే చూస్తున్నారు. కానీ మీరు చేసే పనులు మాటలు మాత్రం మంచివైతే మరింత పనిచేస్తాయని ఆలోచించట్లేదు. ఆలోచించండి. నా మాటలతోటి నా ప్రవర్తనతోటి కాస్త మారండి. మీరు కూడా మంచివారు కండి. ఇది అందరూ కాదండి, కొందరు మాత్రం మారాలని చెప్తున్నా. అందరూ తప్పు పట్టద్దండి. చాలామందిలో 100 మందిలో 90 మంది మంచోళ్ళు ఉన్న 10 మంది ఖరాబోళ్ళురు. ఖచ్చితంగా 10 మంది మంచోళ్ళు ఉన్న 90 మంది ఖరాబోళ్ళురు. అలా ఒక 10 మంది మారిన నా మాటలు చాలా మంచితనానికి ఉపయోగపడ్డట్టే. అందుకని నేను చెప్తున్నా, దయచేసి ఎవరి కష్టం వారిదే. ఖాళీగా ఉందని ఇంకెవరి మీద ఏడద్దు. ఒక్కసారి ఎదుటివారు ఏం చేస్తున్నారో వాళ్ళని గమనించండి, మనసులో పెట్టుకోండి. వారిలాగా నేను చేయాలని అనుకోండి. కానీ వారిపై కూర్చొని టైంపాస్కు ఏడవకండి. ఏడవంగా ఆ ఏడుపు మీరు వాళ్ళని ఏడిపిస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఆ నీళ్ళు జమై మళ్ళీ మీ కన్నీళ్ళకే వెళ్తాయండి. కుండెడి నీళ్ళు మీరు ఏడిపిస్తే బండెడి నీళ్ళు దేవుడు జమ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. పూజలు చేస్తున్నాం, ఎవరితోటి ఏం కాదు అనుకోవద్దండి. మీరు పూజించే దేవుడే మీకు చేస్తాడు, ఎవ్వరు చెయ్యరు. నువ్వు పూజలో మంచే కోరుతున్నావో చెడే కోరుతున్నావో పక్కోళ్ళకు ఎదురులకు తెలియదు కదండి, ఆ దేవుడికే తెలుసు. అందుకే ఏ పూజ చేయకపోయినా మనసులో మాత్రం ఎదుటివారిపై చెడు కోరకండి. చెడు మంచి రెండు నీకే పని చేస్తాయి. అలా మీరు మంచిని ఎంచుకుంటారో చెడుని ఎంచుకుంటారో ఆలోచించి మంచిని ఎంచుకుంటే ఎల్ఐసి కంటే ఎక్కువగా పనిచేసేది మంచి. నేను చెప్పేది మీకు మారాలనే చెప్తున్నా. నాపై కోపం వద్దు. ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకంటే కాలు మంచే లేదు, దానికి అంత ఘనమా అహంకారం అని కొందరికి ఉంది. అది అహంకారం కాదు, నా లోపలున్న రక్త పౌరుషం. ఏంటి అంటే ఎవరికి దగ్గరికి పోకుండా బతకాలనే రేషం. ఎవరు నాకు పని చేయకుండా నేను చేయలేనా అనే ధైర్యం. వీటిని మీరు అహంకారం అని అనుకోవద్దు. ఆలోచించండి. కాలు మంచిగా లేని నేను చేసే పనులు మంచిగా ఉన్న వాళ్ళు ఎందరు చేస్తున్నారు? ఇంటికి వచ్చి చూడండి. ఇంటి లక్షణం ఇల్లాలు చెప్తుంది. మరి నా ఇంట్లో ఎవ్వరురో మీకు అట్లా అనిపిస్తే ఏదో ఒక పని పెట్టుకొని వచ్చి నా ఇల్లును చూడండి. నా కాలును, నా శరీరాన్ని చూడకండి. ఇంత కష్టపడుతుందో అప్పుడు మీకు అర్థం అవుతుందండి. అందుకని నాపై కాదు ఇంకెవ్వరిపైన పగ పెట్టద్దు. మీదికి మంచిగా మాట్లాడుతూ లోపల చెడు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కాదండి, గత 15 ఏళ్ళ నుంచి నా ఇల్లు కట్టుకున్న నుంచి నాపై చెడు ఆలోచించటం. కానీ మీకు అర్థమైతే చాలు, నేను పేరు పెట్టా. నా ఇల్లు కట్టుకున్న నుండి నాపై ఏడ్చి మీకేం మిగిలిందో ఆలోచించుకోండి. నాకేం ఎదిగిందో చూసుకోండి. ఇది మీరు గమనించినట్టయితే ఇంకెప్పుడు నాపై మీరు ఏడరు. నాపై కాదు ఇంకెవ్వరిపై కూడా ఏడవరు. ఏడుపు కొట్టు వారిల్లు 7 కమ్మల గుడిస. మీకు 7 కమ్మల గుడిసె కావన్నా, 7 అంతస్తుల మేడ కావన్నా అంటే మంచికి మేడ, ఏడుపుకు గుడిసె. మంచా చెడ మీ ఇష్టం. బాయ్ అండి, ఉంటున్నా.